రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం వనపర్తి పట్టణంలో రాబోతుంది. మీరు ఎంపీ నుంచి ఇప్పుడు దాకా ఏం చేస్తారని మీకు ఇవ్వాలి? ప్రజాస్వామ్యం ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కలిసి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకి సోషలిజం సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ కోసం హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఉన్న హాస్టల్స్ పెంచడం అన్ని చేశాం. ఇన్ని పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి మేము 101 కారణాలు చెప్తున్నాం. మీరు ఒక్క 5 కారణాలు చెప్పండి మీరు గెలవటానికి. సంవత్సరం దాటిపోయింది, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చాం. కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు. పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతుంటే రావట్లేదు. కులంగరణ మీద పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు రాలేదు. కులంగరణ రిపోర్ట్ వేసినప్పుడు రాలేదు. అసలు మీరు ప్రభుత్వానికి మాట్లాడే నైతిక అభ్యాసం లేదు. వాళ్ళు అసెంబ్లీకే రావటం లేదు. కేటీఆర్, హరీష్ రావు ఆయన తరపున మాట్లాడుతున్నారు. మీరు రెడీ, మీరు తీసుకోండి. కేసీఆర్కి ఎందుకు అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్కి ఎందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్? లీడర్ ఆఫ్ అపోజిషన్ నువ్వు తీసుకో, హరీష్ రావు, లేకపోతే కేటీఆర్ నువ్వు తీసుకో. మీరు ఊరికే రోజుకో స్టేట్మెంట్ ఇస్తే ఏ స్టేట్మెంట్తో కడుపు నిండదని ప్రజలకు తెలుసు. పనులతోనే కడుపు నిండింది. రేవంత్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలో సంవత్సరంలోనే రక్తపాతం లేకుండా విప్లవం తీసుకుని వచ్చాడు. విప్లవం అంటే మార్పు, మామూలు మార్పు కాదు. ప్రభుత్వం అంటే ఉద్యోగులకు జీతాలు వేయటం, ఏసీ గదుల్లో పడుకోవటం, లేకపోతే లేదు. ప్రజల అవసరాలను గుర్తించి చట్టాలు చేయటం. ఎన్ని చట్టాలు చేశారు? 5 గ్యారెంటీల మీద మొట్టమొదటి చట్టం తెచ్చారు. ఈ 2 లక్షలకి బడ్జెట్ అలాట్ చేశారు. రైతు భరోసాగా బడ్జెట్ అలాట్ చేశారు. 5 లక్షల రూపాయలు ఇతర బిల్లు కట్టడానికి బడ్జెట్ అలాట్ చేశారు. ఒక్కొక్క అసలు 500 ఇండ్లు ఇస్తున్నారు. మీరేం చేశారు? 10 సంవత్సరాల మాటలు తప్ప ఒక్క పని ఇది మేము చేసామని చెప్పుకుంటానికి లేదు. అందువల్ల మీకు రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో పెద్ద గుండుసున్న తప్ప సీట్లే రావు. ఇక అసెంబ్లీ రంగారెడ్డి గారు